చార్లెస్ కెటింగ్ ఇతను అమెరికాలో ఒకప్పుడు ఫేమస్ బిజినెస్ పర్సన్. 1990 నుంచి 91 మధ్యలో మదర్ తెరెసా ట్రస్ట్ కి పెద్ద మొత్తంలో మనీని డొనేట్ చేశాడు. దాని విలువ 11 కోట్లకు పైనే. తరువాత ఒక బిగ్గెస్ట్ ఫినాన్షియల్ స్కామ్ లో చార్లెస్ కెటింగ్ అరెస్ట్ అయ్యాడు. వేలలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళ లైఫ్ లో మొత్తం దాచుకున్న సేవింగ్స్ ని ఇతను చేసిన స్కామ్ వల్ల పోగొట్టుకున్నారు. చాలా మంది రోడ్డును పడ్డానికి కారణమైన చార్లెస్ కెటింగ్ ని అరెస్ట్ చేసినప్పుడు మదర్ తెరెసా జడ్జికి పర్సనల్ గా ఒక లెటర్ రాసింది. కెటింగ్ పూర్ పీపుల్ కోసం హెల్ప్ చేశారు, ఆయన జనరసిటీని కన్సిడర్ చేయాలి, బెస్సీ చూపించమని జడ్జికి రిక్వెస్ట్ చేస్తున్నట్టు మదర్ తెరెసా లెటర్ రాసింది. అంటే ఏ స్వార్థం లేకుండా పూర్ పీపుల్ కోసం ఆయన హెల్ప్ చేశారు, అతని మీద కరుణను చూపించి శిక్షను తగ్గించాలని లెటర్ లో రాసింది. వేల మంది అమాయక ప్రజలను మోసం చేసినా అతని కోసం మదర్ తెరెసా లెటర్ రాయడం. ఈ లెటర్ పబ్లిక్ గా అందరికి తెలిసిన తర్వాత జడ్జి కూడా తనకు రిప్లై ఇస్తూ లెటర్ రాశాడు. అమాయకుల డబ్బుల్ని కెటింగ్ నీకు డొనేషన్ గా ఇచ్చాడు, అందువల్ల దయచేసి ఆ డబ్బుని రిటర్న్ ఇస్తే ఎవరైతే ఈ స్కామ్ లో నష్టపోయారో వాళ్ళకి తిరిగి ఇస్తాము. ఈ లెటర్ తర్వాత ఆ డొనేషన్ మనీని రిటర్న్ ఇచ్చింది అనుకుంటున్నారా? ₹1 కూడా ఇవ్వలేదు. వచ్చిన ఆ లెటర్ కి సరిగా రెస్పాండ్ కూడా అవ్వలేదు. చిన్నప్పుడు మనం అందరం మదర్ తెరెసా గురించి బుక్స్ లో చదువుకొని తనని ఒక మనిషిలా కాకుండా దేవతలాగా చూసేవాళ్ళం. కానీ అదంతా బుక్స్ లో రాసిన మనం చదివిన ఒక సైడ్ స్టోరీ మాత్రమే. ఆయనకి రెండో సైడ్ ఉన్న మదర్ తెరెసా గురించి ఫుల్ వీడియో చేశాం. లింక్ డిస్క్రిప్షన్ లోను బయోలో ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చూడండి. ఇప్పటిదాకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.